నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. ఈ వీడియోలో స్ట్రెస్కు సంబంధించి, స్ట్రెస్ మేనేజ్మెంట్కు సంబంధించి సైకాలజిస్టులు చెప్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. స్ట్రెస్ అనేది 21st సెంచరీలో ఒక ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్తుంటా. అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో స్ట్రెస్కు లోను కావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ స్ట్రెస్ అనేటటువంటిది ఒక స్థాయిని కనుక దాటినట్లయితే మనిషి యొక్క శారీరక ఆరోగ్యాన్ని మరియు మానసిక ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే సైంటిస్టులు చెప్తున్నటువంటిది ఏంటంటే స్ట్రెస్ని ఎప్పుడే కానీ మేనేజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే స్ట్రెస్ను ఒక లిమిట్లో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మనం శారీరక మానసిక అనారోగ్యాలకు కారణమయ్యేటటువంటి ఈ స్ట్రెస్ను ఏ రకంగా మేనేజ్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ను సైకాలజిస్టులు ఏం సజెస్ట్ చేస్తున్నారు అన్నది మనం చూసే ముందు మన మైండ్ బాడీ కనెక్షన్ను మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మన మనసులో తలెత్తేటటువంటి రకరకాల ఆలోచనలు, భావాలు మన శరీరంపై ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, మన మెదడుపై ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. న్యూరో సైన్స్లో జరిగినటువంటి రకరకాల పరిశోధనల ప్రకారము, సైకాలజీలో జరిగినటువంటి రకరకాల పరిశోధనల ప్రకారము మన బ్రెయిన్లో రకరకాల సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డే టు డే లైఫ్లో ఏదైనా సందర్భం లోపల మనిషి ఏదైనా విషయం పట్ల కాస్త భయంగా కనుక ఫీల్ అయినట్లయితే ఆ భయాన్ని మనిషికి తెలియజేసేటటువంటి సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. దీన్నే మనము అమిగ్డాల్ అని పిలుస్తాం అన్నట్టు. ఈ అమిగ్డాల్ను ఫియర్ సెంటర్గా పిలుస్తారు. మన బ్రెయిన్లో ఉండేటటువంటి అమిగ్డాల్ ఒక ఫియర్ సెంటర్ అన్నట్టు ఇది. సో ఈ ఫియర్ సెంటర్ ఒక ఇన్ఫర్మేషన్ను థాలమస్కు పంపించినప్పుడు, థాలమస్ అనేటటువంటిది ఒక రిలే సెంటర్. ఈ థాలమస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత థాలమస్ ఏం చేస్తుందంటే పిట్యూటరీ గ్లాండ్ను యాక్టివేట్ చేస్తుంది. అంటే పిట్యూటరీ గ్లాండ్ను మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం మనము. ఈ పిట్యూటరీ గ్లాండ్ను యాక్టివేట్ చేసినప్పుడు పిట్యూటరీ గ్లాండ్ అనేటటువంటిది మన కిడ్నీస్కు సమీపంలో ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్ను యాక్టివేట్ చేస్తుంది. అంటే ఏదైనా మనకు జరగరాంది జరగబోతుంది అని చెప్పేసి మైండ్కి అనిపించినప్పుడు, ఓ ఇన్సెక్యూర్గా మైండ్ ఫీల్ అయినప్పుడు ఈ అమిగ్డాల్ యాక్టివేట్ అయ్యి దాని తర్వాత థాలమస్ యాక్టివేట్ అయ్యి దాని తర్వాత పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి దాని తర్వాత అడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి ఒక స్ట్రెస్ హార్మోన్ అనేటటువంటిది ఫైనల్గా రిలీజ్ అవుతుంది మన శరీరంలో. ఆ స్ట్రెస్ హార్మోన్ను కార్టిజాల్ అని పిలుస్తాం అన్నట్టు. ఇదంతా కూడా వితిన్ మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది మన బాడీ లోపల. ఎప్పుడైతే ఈ కార్టిజాల్ మన బ్లడ్లో రిలీజ్ అవుతుందో శరీరంలోని రకరకాల ఆర్గాన్స్కు ఈ కార్టిజాల్ వెళ్ళిపోయి స్ట్రెస్ రెస్పాన్సెస్ మన బాడీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. స్ట్రెస్ రెస్పాన్సెస్ అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరానికి సంబంధించినటువంటి బయోలాజికల్ రిథమ్ అనేటటువంటిది డిస్టర్బ్ అయిపోతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా మనము బ్రీతింగ్ ఎన్నిసార్లు తీసుకుంటామో ఒక నిమిషానికి అంతకంటే ఎక్కువసార్లు బ్రీతింగ్ తీసుకోవడం జరుగుతుంది మనము ఎక్కువ స్ట్రెస్కు లోనైనప్పుడు. తర్వాత మామూలుగా మన హార్ట్ ఎన్నిసార్లు పంపు చేస్తుందో బ్లడ్ను అంతకంటే ఎక్కువసార్లు పంపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ పనిచేసే విధానంలో మార్పులు వస్తాయి. ఈ రకంగా శరీరంలోని రకరకాల ఆర్గాన్ సిస్టమ్స్ యొక్క ఫంక్షనింగ్ అనేటటువంటిది రిథమ్ దెబ్బతింటుంది మనకు అన్నట్టు. దీనివల్ల రకరకాల శారీరక సమస్యలు, రకరకాల మానసిక సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. మరి ఈ స్ట్రెస్ వల్ల శరీరంపై, మనసుపై పడేటటువంటి నెగటివ్ ఇంపాక్ట్ని కనుక మనం గమనించి చూసినట్లయితే రకరకాల ఫిజికల్ డిజార్డర్స్కు ఛాన్స్ ఉంది. స్ట్రెస్ అనేటటువంటిది ఎక్కువ కాలం పాటు మనకు కొనసాగినప్పుడు, ఒక హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ మన లోపల ఉన్నప్పుడు రకరకాల ఫిజికల్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంది. సింపుల్ ఆ స్లీప్ డిస్టర్బెన్స్ నుంచి మొదలు పెడితే హెడేక్ దాకా ఏమైనా జరగవచ్చు మనకు. తర్వాత ఇండైజెషన్ లాంటి సమస్యలు రావచ్చు, అల్సర్స్ రావచ్చు. ఈ రకంగా రకరకాల శారీరక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది స్ట్రెస్ లెవెల్ అన్నది మనలో ఎక్కువ ఉన్నప్పుడు, క్రానిక్గా స్ట్రెస్ ఉన్నప్పుడు. అదే రకంగా మానసిక పరమైనటువంటి సమస్యలు కనుక తీసుకున్నట్లయితే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనిషిలో యాంగ్జైటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, చాలా తొందరగా ఎమోషనల్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒక బ్యాలెన్స్డ్ వ్యూ పాయింట్ అనేటటువంటిది మనిషి కోల్పోవడం జరుగుతుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాలుగా సైకలాజికల్గా కూడా మనిషి ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి
సో మరి ఈ స్ట్రెస్కు కారణాలు ఏంటి, దీన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలన్నది కనుక మనం పరిశీలించి చూస్తే, ఏదైనా తక్కువ సమయంలో మనము ఎక్కువ పనిని చేయాల్సి కనుక వచ్చినట్లయితే, అంటే మన టైం డిమాండ్ అనేటటువంటిది మన మీద కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనం స్ట్రెస్కు లోను కావడానికి అవకాశం ఉంటుంది. డెడ్ లైన్స్ ప్రకారం కనుక మనం పని చేయాల్సి వస్తే, మన మీద వర్క్ లోడ్ అనేటటువంటిది ఎక్కువ కనుక ఉన్నట్లయితే మనం స్ట్రెస్కు లోను కావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కూడా మనము స్ట్రెస్కు లోను కావడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ తలెత్తినప్పుడు కూడా స్ట్రెస్కు లోను కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంటి దగ్గర కావచ్చు, వర్క్ ఎన్విరాన్మెంట్లో కావచ్చు, హ్యూమన్ రిలేషన్స్ సరిగ్గా లేనటువంటి వ్యక్తుల్లో ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేటటువంటివి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే పని వాతావరణానికి సంబంధించినటువంటి పరిస్థితులు కారణం కావచ్చు, ఇంటి వాతావరణానికి సంబంధించినటువంటి కారణాలు ఉండొచ్చు మనకు స్ట్రెస్ ఏర్పడడానికి. మరి స్ట్రెస్ను ఎలా మేనేజ్ చేసుకోవాలన్నప్పుడు సైకాలజిస్టులు ప్రధానంగా 3 అంశాలు చెప్తారు. అందులో మొదటి అంశం ఏంటంటే, స్ట్రెస్ అనేటటువంటిది ఏ కారణాల వల్ల ఏర్పడుతుంది అన్నది ఒక ఆడిట్ లాగా మనము చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఒక స్ట్రెస్ ఆడిట్ అన్నది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, వర్కింగ్ పీపుల్ కనుక అయినట్లయితే వర్కింగ్ కండిషన్స్లో స్ట్రెస్ కలగడానికి కారణం ఏంటి అనేటటువంటిది ఒక స్ట్రెస్ ఆడిట్ జరగాలి ఆర్గనైజేషన్ పరంగా అన్నట్టు. అంటే ఏ కారణాలు స్ట్రెస్కు కంట్రిబ్యూట్ అవుతున్నాయి, అంటే ఓవర్ వర్క్ అనేటటువంటిది మనిషిలో స్ట్రెస్ను క్రియేట్ చేస్తుందా, ఎక్కువ డెడ్ లైన్స్ అనేటటువంటి మనిషిలో స్ట్రెస్ను క్రియేట్ చేస్తుందా, లేదంటే మనిషి శక్తి సామర్థ్యాలకు మించి ఒక పనిని ఇవ్వడం వల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతుందా, అక్కడ ఉండేటటువంటి వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల, సరైనటువంటి హ్యూమన్ రిలేషన్స్ లేకపోవడం వల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతుందా అనేటటువంటిది ఐడెంటిఫై చేసి ఏ కారణం వల్ల స్ట్రెస్ ఏర్పడుతుందో గుర్తించి దాన్ని అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ప్రైమరీ లెవెల్లో మనం స్ట్రెస్ను అడ్రస్ చేసేటటువంటి అంశం అన్నట్టు. ఇక సెకండరీ లెవెల్లో స్ట్రెస్ను అడ్రస్ చేసేటప్పుడు కొన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్చుకోవడం, వాటిని డే టు డే లైఫ్లో ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది ఉంటుంది మనకు. థర్డ్ లెవెల్లో మనం స్ట్రెస్ను మేనేజ్ చేయాలి అని చెప్పేసి అంటే, స్ట్రెస్ను వ్యక్తిగతంగా మేనేజ్ చేసుకోవడం మనకు వీలు కానప్పుడు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడం అన్నట్టు. అంటే ఒక థెరపిస్ట్ యొక్క హెల్ప్ తీసుకునే ప్రయత్నం చేయడం, ఒక సైకాలజిస్ట్ యొక్క హెల్ప్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ప్రైమరీ లెవెల్లో స్ట్రెస్ ఆడిట్ జరగాలి, సెకండరీ లెవెల్లో స్ట్రెస్ మీద అవేర్నెస్ను పెంచుకోవాలి, థర్డ్ లెవెల్లో వచ్చేసి మనము ఒక థెరపిస్ట్ను కలిసేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పనిసరి కనుక అయినట్లయితే. సో ఈ రకంగా 3 లెవెల్స్లో మనము స్ట్రెస్ను అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ స్ట్రెస్ను మనము సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి అంటే కొన్ని రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ను కూడా మనం డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సైంటిస్టులు గుర్తించినటువంటి విషయం ఏంటంటే, మనిషి శారీరకంగా బాగా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు స్ట్రెస్ను ఫేస్ చేసేటటువంటి కెపాసిటీ కూడా మనిషి లోపల ఎక్కువ ఉంటుంది. అంటే నిత్య జీవితంలో శారీరక ఆరోగ్యాన్ని మనిషి పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే శారీరక ఆరోగ్యాన్ని ఏ సందర్భంలోనూ నెగ్లెక్ట్ చేయకూడదు అన్నట్టు. అంటే అది స్లీప్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, రెస్ట్ కావచ్చు. అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉన్నప్పుడు, ల్యాక్ ఆఫ్ రెస్ట్ ఉన్నప్పుడు, సరైన న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోనప్పుడు మనిషి స్ట్రెస్కు లోను కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్లీప్ను నెగ్లెక్ట్ చేయకూడదు, రెస్ట్ను నెగ్లెక్ట్ చేయకూడదు, తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ను తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత మెడిటేషన్ లాంటిది చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా ఓవైపు ఫిజికల్ హెల్త్ను బిల్డప్ చేస్తూ, మరోవైపు స్ట్రెస్ కోపింగ్ అనేటటువంటిది మనిషిలో సమర్థవంతంగా జరిగేటట్టుగా చేస్తాయి ఈ అంశాలు అన్నట్టు. దీనికి తోడుగా మనిషి ఒక బ్యాలెన్స్డ్ వ్యూ పాయింట్ను డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సైంటిస్టులు అబ్జర్వ్ చేసినటువంటి ఒకానొక అంశం ఏంటంటే, ఎప్పుడే కానీ మనిషి లైఫ్ ఒక బ్యాలెన్స్డ్గా లేనప్పుడు, ఒకే విషయం మీద ఎక్కువ ఫోకస్ ఉన్నప్పుడు అలాంటి మనుషులు స్ట్రెస్కు లోను కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పూర్తిగా వర్క్ మీదనే ఫోకస్ చేయడము, లేదంటే ఏదో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీదనే మనిషి ఫోకస్ అంతా ఉండడము, 24/7 దాని గురించి ఆలోచన చేయడము, దాని గురించే పనిచేయడం అనేటటువంటిది బ్యాలెన్స్ని దెబ్బతీసి మనిషి స్ట్రెస్కు లోన్ అయ్యేటట్లుగా చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఒక బ్యాలెన్స్డ్గా లైఫ్ను లీడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటటువంటిది కూడా డే టు డే లైఫ్లో చాలా అవసరం. తర్వాత మన గురించి మనం కేర్ తీసుకునేటప్పుడు అనేక వైపుల నుంచి మన గురించి మనం కేర్ తీసుకునే ప్రయత్నం చేయాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఫిజికల్ కేర్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఫిజికల్ హెల్త్ గురించి కేర్ తీసుకోవడం, అది ఫుడ్ కావచ్చు, రెస్ట్ కావచ్చు, స్లీప్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. తర్వాత సైకలాజికల్ హెల్త్ గురించి కూడా మనం కేర్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సైకలాజికల్
సైకలాజికల్ హెల్త్ గురించి కేర్ తీసుకోవడం అంటే దాని అర్థము మన లోపల కొన్ని పాజిటివ్ ట్రేట్స్ను డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం. అంటే ఒక ఓపెన్ మైండ్ను, ఫ్లెక్సిబుల్ మైండ్ను డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడము. అంటే ఏం జరుగుతున్నా దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి లక్షణాన్ని మనం డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడము. మనిషి మొదట వినడానికి ప్రాధాన్యతనివ్వాలి. విన్న తర్వాత ఇమ్మీడియట్ రియాక్ట్ కావడం కాకుండా రెస్పాండ్ కావడానికి ప్రయత్నం చేయాలి. అంటే దాని గురించి కూలంకషంగా ఆలోచన చేసుకొని తదనుగుణంగా మనిషి రెస్పాండ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా సైకలాజికల్ కాంపోనెంట్ గురించి కేర్ తీసుకోవడమే కాకుండా స్పిరిచువల్ సైడ్ నుంచి కూడా కేర్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే వ్యక్తులు నేచర్తోన ఎంత ఫ్రీక్వెంట్గా వీలైతే అంత ఫ్రీక్వెంట్గా కనెక్ట్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా మెడిటేషన్ లాంటిది చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా ప్రేయర్ లాంటిది చేస్తారో, ఒక రిలీజియన్ను లేకుంటే ఒక స్పిరిచువల్ కాంపోనెంట్ను నమ్ముకున్నప్పుడు అలాంటి వ్యక్తుల లోపల కూడా ఈ స్ట్రెస్ కోపింగ్ అనేటటువంటిది చాలా బలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ బాగుంటుంది. అంటే స్పిరిచువల్ హెల్త్ గురించి కూడా మనము కేర్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నట్టు. ఈ రకంగా బ్యాలెన్స్డ్ వేలో మనకు సంబంధించినటువంటి రకరకాల అంశాల గురించి మనం కేర్ తీసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే, రెగ్యులర్గా వీటిని ప్రాక్టీస్లో కనుక పెట్టినట్లయితే మనలో స్ట్రెస్ మేనేజ్మెంట్ అబిలిటీ అనేటటువంటిది పెరుగుతుంది. తర్వాత మన ఫిజికల్ హెల్త్ కానీ సైకలాజికల్ హెల్త్ కానీ బాగుంటాయి.